వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో T1 44 వాట్స్ చార్జర్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ చేద్దాం బై. సో చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైతే అవన్నీ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫోన్ ఇంకా మెయిన్ హైలైట్ చూసుకుందాం. సో ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఆబ్వియస్ ఇంతకుముందు చెప్పినట్టు 44 వాట్స్ ఫ్లాష్ చార్జర్ అన్నమాట. ఐ థింక్ ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 అవర్ టైం పడుతుండొచ్చు దగ్గర దగ్గర. అండ్ టర్బో AMOLED డిస్ప్లే వస్తుంది, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది, 15 మెగాపిక్సెల్ సూపర్ నైట్ కెమెరా కూడా వస్తుంది అన్నమాట. సో ఇవే ఈ స్మార్ట్ ఫోన్ ఉన్న హైలైట్స్. అండ్ ఇక్కడ వాళ్ళు కూడా మెన్షన్ చేసేది ఏంటంటే 50% ఛార్జింగ్ ఇన్ 28 మినిట్స్ అనమాట. సో అర్ధ గంట లోపల సగం ఛార్జింగ్ అయితే అయిపోతుంది బై. అంటే సింపుల్ చెప్పుకోండి, గంట లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో ప్రైస్ ఎంతనా అంటే సింపుల్ చెప్తున్నా, అఫీషియల్ వెబ్సైట్లో చూపించేస్తా బై, చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో వివో T1 4GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 14,500 ఉంది. అండ్ మీరు HDFC క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి ఆఫర్స్ అయితే పొందొచ్చు. అండ్ ఇక్కడ 3 వేరియంట్స్ ఉన్నాయి అనమాట ఈ స్మార్ట్ ఫోన్కి. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, 6GB ర్యామ్ 128GB వేరియంట్ వచ్చేసరికి కదా 16,000 ఉంది. 8GB ర్యామ్ 120GB వేరియంట్ వచ్చేసరికి కదా 18,000 ఉంది. సో బై 8GB ర్యామ్ తీసుకునే కంటే సింపుల్గా 4GB ర్యామ్ 120GB వేరియంట్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అన్న హయ్యర్ వేరియంట్కి వెళ్తే అంటే ఆ కేటగిరీలో మీకు మంచి ఫోన్స్ ఉన్నాయి గైస్, నేను వేరే రికమెండ్ కూడా చేస్తాను కావాలంటే ఇట్లా. అండ్ కలర్స్కి వచ్చేసరికి అయితే మిడ్ నైట్ గ్యాలక్సీ ఉంది, స్టారీ స్కై ఉంది, అండ్ ఫైనల్గా చూసుకుంటే ఐస్ డాన్ ఉందన్నమాట. సో నాకైతే స్టారీ స్కై మంచిగా అనిపించింది. అండ్ ఐస్ డాన్ అయితే పెద్దగా ఏమనిపించలేదు, మొత్తం వైట్ లాగా కనిపించింది. మిడ్ నైట్ గ్యాలక్సీ పర్వాలేదు, ఎప్పటిలాగా నార్మల్ బ్లాక్ కలర్ అన్నట్టు. అన్న ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే గైస్ జస్ట్గా ఫ్లిప్కార్ట్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లో నుంచి మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సేల్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, సేల్ స్టార్ట్ కాగానే నేను అప్డేట్ చేసేస్తాను. ఇక్కడ మీకు 4GB ర్యామ్ 6GB ర్యామ్ 8GB ర్యామ్ వేరియంట్స్ యొక్క ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బై ప్రైస్ అయితే అదే ఉంది. అండ్ ఇక్కడ మీకు 750 రూపీస్ 1500 రూపీస్ బ్యాంక్ని బట్టి క్రెడిట్ కార్డ్స్ని బట్టి మీకు ఇక్కడ డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ స్పెక్స్ చూసుకుందాం. సో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి స్పెక్స్ చూసుకుంటే ఇక్కడ వెయిట్ చూసుకుంటే 182 గ్రామ్స్ ఉందన్నమాట. అండ్ 8.42 మిల్లీమీటర్స్ థిక్నెస్ ఉందన్నమాట, అంటే సన్నగా. తర్వాత 44 వాట్స్ ఛార్జర్ వస్తుంది. అండ్ 3D ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ బాడీ అనమాట. అండ్ బేసిక్గా చూసుకుంటే ప్రాసెసర్ ఏమొస్తుందంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ వస్తుంది, అక్టోకోర్ ప్రాసెసర్. ర్యామ్కి వచ్చేసరికి 3 ర్యామ్ టైప్స్ ఉన్నాయి, 4GB ర్యామ్ 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. మీకు దీంట్లో వర్చువల్ ర్యామ్స్ వస్తాయి కానీ నా వీటిలో పట్టించుకోవద్దు. స్టోరేజ్కి వచ్చేసరికి అయితే సింగిల్ వేరియంట్ ఉంది, 128GB వేరియంట్, 5000 mAh బ్యాటరీ వస్తుంది అన్నమాట. అండ్ ఫన్ టచ్ OS 12 వస్తుంది. ఇక్కడ మీకు ఫన్ టచ్ కస్టమ్ UI కాబట్టి మీకు బోల్డ్ వేర్ ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తాయి. అండ్ ఇది Android 12 బేస్ చేసుకొని వస్తుంది అనమాట. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి అయితే 6.44 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, AMOLED అనమాట. రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది అనమాట. డిస్ప్లే అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ గైస్ కెమెరా చూసుకుంటే మాత్రం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 15 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అనేసి అంటారు. 2 మెగాపిక్సెల్ అయితే ఓవర్ పట్టించుకోరు, మాక్సిమం 15 మెగాపిక్సెల్ మీద చూసుకుంటారు. కమింగ్ టు అపర్చర్ చూసుకుంటే ఫ్రంట్ 6 మెగాపిక్సెల్ వచ్చి 2.0 అపర్చర్తో పాటు వస్తుంది. అండ్ 15 మెగాపిక్సెల్ వచ్చేసరికి కదా 1.8 అపర్చర్తో పాటు వస్తుంది. మిగతా రెండు కూడా 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి కదా 2.4 అపర్చర్తో పాటు వస్తున్నాయి అనమాట. మీరు 1080p రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ వైఫై చూసుకుంటే కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇట్లా 2.4 GHz అండ్ 5 GHz డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది, Type-C పోర్ట్ వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.0 వస్తుంది అన్నమాట. అండ్ 2 నానో సిమ్ కార్డులు ప్లస్ ఒక మైక్రో SD కార్డ్ వస్తుంది. సో 3 కార్డ్ స్లాట్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే గైస్ ఇది 5G స్మార్ట్ ఫోన్ కాదు, 4G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ 4Gకి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ మీరు చూసుకోవచ్చు. సో మీకు OLTE వాయిస్ వైఫై అండ్ LTE కాలింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెన్సార్ చూసుకుంటే యాక్సలరోమీటర్ సెన్సార్, ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ అండ్ జైరోస్కోప్ సెన్సార్స్ కూడా వస్తున్నాయి. తర్వాత నావిగేషన్ చూసుకుంటే GPS, బైడిస్, గ్లోనస్ అండ్ గ్యాలిక్స్ యూజ్ చేసేసి వస్తుంది అనమాట. అండ్ ఓవరాల్గా మీరు ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తుంది అంటే వివో T1 స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్ వస్తుంది, అడాప్టర్ అనమాట 44 వాట్స్ ఉంది. అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్, ఫోన్ కేస్ అండ్ ప్రొటెక్షన్
ఫిలిం అంటారు కదా, లేకపోతే టెంపర్ గ్లాస్ అంటారు కదా, అదైతే ప్రీ అప్లైడ్ వస్తుంది అనమాట. సో ఇది స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అనమాట. అండ్ కొంచెం డౌట్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఏమో సింగిల్ స్పీకర్తో పాటు వస్తుంది. 3.5 mm ఆడియో జాక్ అయితే లేదు బై, ఒక డిసప్పాయింట్మెంట్. అండ్ డ్యూయల్ మైక్ ఉంది, మైక్ క్యాన్సిలేషన్స్కి 3.5 టైప్ సి పోర్ట్ వస్తుంది. సిమ్ ఇంజెక్టర్ ఇక్కడ ఉందన్నమాట, సిమ్ ఇంజెక్టర్ చేసుకోనికి. అండ్ ఓవరాల్ చూసుకుంటే కెమెరా ఇది. సో కెమెరా సెటప్ చూసుకుంటే guys డ్యూయల్ కెమెరా లాగా కనిపిస్తాయి, కానీ సెకండ్ దాంట్లో 2 మెగాపిక్సెల్స్ పెట్టారు. పైన డ్యూ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో ఓవరాల్గా నాకైతే పర్వాలేదు అనిపించింది ఈ ప్రైస్ కేటగిరీకి. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏమైనా అయితే కింద కామెంట్ చేయండి. అండ్ చిన్న క్వశ్చన్స్ అప్పుడేంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో ఇట్లా నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.